అంటే మీరు ముందు నుంచి కూడా కొంత సంప్రదాయానికి భిన్నంగానే Yes. తెలుసు. ఎప్పుడూ కూడా. అంటే ఒక ఫోటో ఉంది. ఒక శవం మోస్తున్నారు. అఫ్ కోర్స్ అండి. అంటే జనరల్‌గా మహిళలు అక్కడికి శ్మశానానికి వెళ్ళటం ఏవండి ఇవన్నీ వాళ్ళు అంటారు మహిళలు చేయకూడదు కానీ శాస్త్రాల్లో ఎక్కడా రాసలేదు. నేను చెప్పనా, మా ఫాదర్ అంత్యక్రియలన్నీ నేనే చేశాను. ఓహ్! అది మా ఫాదర్ నాకు ముందే చెప్పి పెట్టారు. ఆయన పోకముందే నాతో చెప్పారు. రేణుకా నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఏదన్నా అయితే నువ్వు చూసుకో, లేకపోతే నువ్వు మున్సిపాలిటీని పిలిచి నా బాడీ పంపి అన్నారు. అంత సీన్ వద్దులేదు కదా అన్నారు. నేను ఆలోచించే విధానం ఏంటంటే, మా ఫాదర్‌కి లాస్ట్‌లో చేయగలిగేది అదొక్క సేవే కదండీ. దట్స్ ద లాస్ట్ థింగ్ ఐ కెన్ డూ ఫర్ మై ఫాదర్. ఎవరైతే నాకు జన్మనిచ్చి ఇన్ని సంవత్సరాలు నన్ను పోషించి చూసుకున్నారో. ఇదే అనుకుంటాను. ఒక పాడె మోస్తున్నారు మీరు. అది రమేష్‌ది. మా మోస్ట్ డివోటెడ్ వర్కర్ మల్లు రమేష్. యంగ్ బాయ్. పాపం వాడు అనుకోకుండా చాలా మంచి వ్యక్తి. చాలా నైస్ బాయ్. ఆ అబ్బాయి పోవటం నాకు చాలా పెద్ద తీరని లోటు. హి వాస్ సచ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. చాలా మంచి వ్యక్తి. సో ఊరికెళ్ళినప్పుడు ఇంక వాడికి కూడా నేను అంతకంటే నేను ఏం చేయగలుగుతా? అదొక్కటే కదా! సో ఐ డిడ్ ఇట్. ఓకే. అంటే మీరు మీ అభిమాని, మీ కార్యకర్త పట్ల చాలా గౌరవాన్ని